అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ వనిత కిచెన్. సారీ అండి లేట్‌గా వీడియో పోస్ట్ చేస్తున్నందుకు. ఎందుకు అంటే నాకు హెల్త్ బాలేదనమాట. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఫుల్ ఫీవర్. యాక్చువల్‌గా వాయిస్ కూడా ఇంకా చేంజ్ అవ్వలేదు. కాకపోతే ఇంకా లేట్ అవుతుంది కదా అని పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మీరు చూసుంటే ఇప్పుడు మనం సెకండ్ వీడియో కంటిన్యూషన్‌లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు చూడకపోయింటే ప్లీజ్ కింద లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి ఒకసారి. సో వాల్ పేపర్ అవన్నీ అయిపోయినాయి అనమాట మన ఫస్ట్ వీడియోలో. ఇక్కడైతే ఇప్పుడు నేను మన చిన్న చిన్న డిఐవైస్తో అన్నిటితో కొంచెం మేకప్ చేయాలి కదా మన హౌస్ లుక్ని కూడా మనం మన చేతులతో చేస్తే వితౌట్ డిఐవైస్తో మన వీడియో అయితే అస్సలు ఎండ్ కాదు కదండి. సో ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను ఒక ఓల్డ్ ప్యాన్ తీసుకున్నాను. దానికైతే నేను అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాను పెయింటింగ్ చేయడానికి. సో మన కిచెన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్ కాబట్టి ఐ చూస్ కొంచెం బ్రైట్ కలర్ మనం పాపప్ చేయాలి మన కిచెన్లో అని చెప్పి ఐ చూస్ బ్లూ కలర్ అనమాట. సో బ్లూ కలర్ అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పి కలర్ చేసి అయితే పక్కన పెట్టేశాను డ్రై అవ్వడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో చేసాం కదండి, దీనికి నేను పెయింటింగ్ వేస్తున్నాను ఇప్పుడు. సో దీనికైతే బ్లాక్ కలరే. నాకు బ్లాక్ కలర్ అంటే మీ అందరికి ఎంత ఇష్టమో తెలిసిందే కదా. సో ఇదైతే బ్లాక్ కలర్ మొత్తం పెయింటింగ్ చేస్తే ఇది కూడా డ్రై అయిపోతుంది కదండి. తర్వాత మనము ఆ ప్లాన్ మీద మనం నేమ్స్ కూడా రాసుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్సే కదండి, ప్లేస్ కానీ టైమింగ్ కానీ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే డీటెయిల్స్గా మంచిగా చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. సో అది సైడ్కి పెట్టేసి డ్రై అవ్వడానికి పెట్టేశాను. అండ్ మీన్ వైల్ ఇక్కడ మనం ఎల్ఈడి లైట్ తీసుకున్నాం కదండి, అది ఫిక్స్ చేద్దామని చెప్పి పెట్టేశాను అనమాట. సో నేనైతే ఇక్కడ టేప్తో స్టిక్ చేస్తున్నాను. నాకు డ్రిల్లింగ్ చేయాలని ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే న్యూ హౌస్ డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే ఎన్నెన్ని డ్రిల్లింగ్ చేస్తాం చెప్పండి. సో ఇక్కడైతే నేను టేప్స్తో ఇప్పుడైతే పని కానిస్తున్నాను. మా హస్బెండ్ వచ్చాక చూసుకుందాం ఎలా అయితే పెడతానో, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే టేప్తో ఈజీగానే అయిపోతుందండి. సో మనం తీసుకునేది బ్రాడ్ అండ్ వైట్ టేప్ కాబట్టి ఈజీగా హోల్ కూడా చేస్తుంది. ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఆఫ్టర్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూసారా ఎంత బ్రైట్ వచ్చింది. కిచెన్ లుక్కే చాలా వరకు చేంజ్ అయిపోయింది. అసలు మామూలుగా లేదు. అసలు 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 చాలా అంటే చాలా బాగుందండి. అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. అసలు న్యాచురల్ కలర్స్, లైట్స్ చాలా క్లారిటీగా తెలుస్తున్నాయి. అండ్ చాలా బ్రైట్ అయిపోయింది కిచెన్ మొత్తం. వైట్ ప్లస్ వైట్ లైట్ కాబట్టి ఇట్స్ లుక్స్ సో మచ్ బ్యూటిఫుల్. సో నేనైతే ఇలా స్టిక్ చేశాను. ఓవరాల్గా కొంచెం ఎక్కువ పడింది నాకు, ఇది కొంచెం స్ట్రిప్ ఎక్కువ అయింది. సో నేను డబల్ ఇలా రోల్ చేసి పెట్టేశాను అనమాట. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అక్కడ ఇంకా మనకి బ్రైట్ లైట్ కనిపిస్తుంది కదండి. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడైతే మనం తీసుకున్నాం కదండి లాస్ట్ టైం షాపింగ్ వీడియోలో చూసుంటే మీరు, ఇవి నేను స్పూన్స్ హోల్డర్స్ అవన్నీ కూడా తీసుకున్నాను కదండి. సో పెద్ద హోల్డర్లో వచ్చేసి పెద్ద పెద్ద స్పూన్స్ అవన్నీ కూడా స్పాచులస్ అవన్నీ వేసేసాను. అండ్ చిన్న దాంట్లో నార్మల్ మనం రెగ్యులర్ స్పూన్స్, టీ స్పూన్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసి సైడ్కి పెట్టేస్తున్నాను అనమాట. నిజంగా చెప్పాలంటే అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ చేయడం. సో చాలా లుక్ అంతా చేంజ్ అయిపోయింది కదండి కిచెన్ మొత్తం. సో ఎవ్రీ టైం మనం కిచెన్లోనే మ్యాక్సిమం మనం డే అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ లేడీ, ఎవ్రీ ఉమెన్ పక్కా. సో హాఫ్ ఆఫ్ ద లైఫ్ కూడా ఇందులోనే వెళ్ళిపోతుంది అనుకోండి. సో ఇలాంటి మనం చిన్న చిన్న చేంజెస్ కిచెన్ మొత్తం కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటేనే అప్పుడప్పుడు మనకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే మైండ్ కూడా ఫుల్గా కూడా ఉంటుంది కదండి. సో ఆ మ్యాటర్ అయితే వదిలేసేయండి ఇంకా. సో ఇక్కడైతే నేను స్టిక్కర్ కూడా తీసుకున్నాను కదండి, సమ్ హోల్డ్ చేయడానికి ఎవ్రీథింగ్. చిన్న చిన్న ఐటమ్స్ ఏంటంటే మనకి ఎప్పుడు కళ్ళ ముందు ఉండాలి, హ్యాండీగా ఉంటేనే చాలా బాగుంటుంది. అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటాయి కదండి, సమ్ సిజర్స్ కానీ అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ. సో దానికోసమే నేను ఇది తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇది ఇక్కడ మనం స్టిక్ చేద్దాము. ఇది యాక్చువల్గా అయితే నాకు ఆల్మోస్ట్ 70 రూపీస్ అట్లా పడింది. లాస్ట్ వీడియోలో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. సో మీరు కావాలంటే లాస్ట్ వీడియో చూడండి ఒకసారి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఇవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అని. సో నేను షాపింగ్ చేసిన దగ్గర నుంచి అన్నిటి గురించి నేను వీడియో తీసి పెట్టానండి. అసలు ఈ ప్లేస్లో పెట్టాలా, వేరే ప్లేస్లో పెట్టాలా అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇక్కడే డిసైడ్ చేసి ఇక్కడే పెట్టేశాను ఇంకా. సో ఆఫ్టర్ దట్ అయితే నేను ఇక్కడ లిటిల్ బిట్ చిన్న ప్లాంట్ పెట్టానండి. సో దట్ మంచి కిచెన్లో ఒక ప్లాంట్ యాడ్ చేస్తే డిఫరెంట్ లుక్ వస్తుందనమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఫైనల్గా ఇక్కడైతే నేను ఎక్కువ డిస్కషన్ పెట్టుకోవాలనుకోలేదు. ఐ మీన్ ఎక్కువ నా బ్రెయిన్కి ఇంకా పని చెప్పాలనుకోలేదు. సో ఇక్కడైతే సింపుల్గా
కిచెన్ క్వీన్ అని రాద్దామని చెప్పి కింద అయితే నేను పెన్తో ఆర్ పెన్సిల్తో ఏదో ఒక దాంతో మార్క్ అయితే చేసుకున్నాను అనమాట. మార్క్ చేసుకొని సో ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, ఇంకా నార్మల్గా రాస్తున్నాను. సో బ్లాక్ కలర్ ప్లెయిన్తో సింపుల్గా రాసేద్దామని చెప్పి టోటల్గా రాసాను. కాకపోతే ఏంటంటే లాస్ట్లో ఏమైందంటే రాసిన తర్వాత సింపుల్గా అనిపించింది. సో తర్వాత ఏం చేశానంటే ఇయర్ బడ్ తీసుకొని చుట్టూరు డాట్స్ పెట్టుకుంటూ వచ్చేసానండి. సో దట్ సింపుల్గా లేకుండా కొంచెం మన డిఫరెంట్గా అనిపిస్తుందని చెప్పి. సో ఈ ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? నేనైతే ఇది పింట్రెస్ట్లో చూసాను. సో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, నా దగ్గర కూడా ఓల్డ్ ప్యాన్ కదా అని చెప్పి ట్రై చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. సో యాక్చువల్గా హెల్త్ బాగాలేనందుకు ఎక్కువ చేయలేకపోయాను, బట్ వీలైనంత వరకు నేను ప్రయత్నించాను. మీ అందరికి ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు స్టిల్ నోటీస్ చేసి ఉంటే నా వాయిస్ ఇంకా చేంజ్ కాలేదు. సో ఐ హోప్ మీ అందరు అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగుంది కదా. ఇవి ప్యాన్ అయితే చాలా లుక్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇది ఆఫ్టర్ డ్రై అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇదైతే ఇది డ్రై అయిన ఇలా ఉంది కదండి. సో ఇది ఇంకొక డిఫరెంట్ వేలో కూడా చేయొచ్చు. నేను నెక్స్ట్ టైం వీడియోలో అయితే మీకు చూపిస్తాను అది. సో ఇంకొక సింపుల్ డిఐవై అయితే మీకు చూపిస్తాను. ఈ స్పాచులాస్ ఇవన్నీ వుడెన్వన్నీ కూడా నాకు ప్లెయిన్లో ఇచ్చారు అండమాన్ వెళ్ళేటప్పుడు. అవి ఇక్కడ వరకు మోసుకొచ్చాను అనుకోండి. సో అవి అండమాన్ నుంచి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళే, రాజస్థాన్ నుంచి మళ్ళీ తెలంగాణ వచ్చాయన్నమాట. సో అంతా ట్రావెల్ చేసి వచ్చినాయి ఈ స్పూన్స్. సో ఇలాంటివి కొన్ని ఐటమ్స్ మనకి చాలా చీప్ అనిపిస్తాయి కానీ సో దే ఆర్ వర్త్ ఫర్ మీ. ఎందుకంటే నేను అన్నీ యూజ్ చేయగలుగుతాను, నాకు అలా ఇష్టం అనమాట యూజ్ చేయడం. సో నేను ఏది పాడేలేను అనమాట, యూజ్ అండ్ త్రో చేయలేను. సో ఇప్పుడైతే ఇక్కడ నేను చూసినట్టయితే నేను ఆల్రెడీ అన్నిటికీ పెయింటింగ్స్ వేస్తున్నాను. సో స్పూన్స్ ఉన్నాయి కదండి, స్పూన్స్, స్పోక్స్, ఇంకా నైఫ్ లాంటివి వచ్చాయన్నమాట. సో వాటికి 3 డిఫరెంట్ కలర్స్ వేస్తున్నాను నేను. డిఫరెంట్ కలర్స్ వేసి నేను ట్రై చేశాను, ఇలా హ్యాంగింగ్లా చేద్దామా లేకపోతే దేలా చేయాలో నాకు అర్థం కాలేదు. జస్ట్ నేను ర్యాండమ్గా వేసుకుంటూ వెళ్ళాను అంతే, ఎలా తోచితే అలా చేద్దామని చెప్పి. సో వన్స్ పెయింటింగ్ వేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. సో అందుకనే నేను ఫస్ట్ పెయింటింగ్ వేసాను. సో ఫస్ట్ దానికి బ్లూ కలర్ అండ్ సెకండ్ దానికి గ్రీన్ అండ్ థర్డ్ దానికి పింక్ వేసేసి సో మూడింటిని అయితే ఇలా నేను పెయింటింగ్ వేసి డ్రై చేయడానికి కూడా పెట్టేశాను అనమాట. మెయిన్ వైల్ ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. సో లాస్ట్ టైం వీడియోలో నేను 2 కర్టెన్స్ క్లాత్స్ చూపించి కమెంట్ చేయమని చెప్పాను. సో చాలామంది వీడియో చూసారు బట్ కమెంట్ ఎవరు చేయలేదు. సో నేను అది కూడా పెండింగ్ పెట్టేస్తున్నాను. సో నా హెల్త్ వాళ్ళే కాబట్టి అది కూడా పెండింగే. నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అది నార్మల్ రెగ్యులర్ నేను వీడియోస్ పెడతాను కదండి, అవి కూడా ఒకసారి మీరు చూడండి. అందులో నేను నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. గురించి అయితే చూసి కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొకసారి. సో నేను దాన్ని బట్టి ఆలోచిస్తాను ఏది పెట్టాలా అని. ఎందుకంటే ఐఎమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్, అందుకని మీ సపోర్ట్ తీసుకుంటున్నాను నేను. సో ఫైనల్గా అయితే ఇలా డిసైడ్ చేసి నేను స్పూన్స్ దేమో అలా పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మన ప్యాన్ హ్యాంగ్ చేశాను అనమాట. సో లుక్ ఎలా అనిపించింది? కరెక్ట్ ప్లేస్లోనే హ్యాంగ్ చేశాను అంటారా మీరు? సో అది కూడా కింద కమెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే నేను నెక్స్ట్ డిఐవైలోకి వెళ్ళిపోయాను. సో మిర్రర్స్ అక్కడ ఉండేవి నేను తీసేసాను అనమాట. షింక్ ఏరియాలో అక్కడ కూడా నేను కవర్ చేసేసాను అనమాట. మొత్తం వాల్పేపర్ వేసేసి షింక్ ఏరియా దగ్గర కూడా సేమ్ వాల్పేపర్ని కంటిన్యూ చేసేసాను అనమాట. సో ఈ షెల్స్ ఇవన్నీ కూడా నేను అండమాన్ నుంచి తెచ్చుకున్నానండి. సో అండమాన్ నుంచి ఎన్ని తెచ్చుకున్నావా అని చెప్పి కింద కమెంట్స్ చేయకండి, కాకపోతే నేను తెచ్చుకున్నాను అంతే, ఇంకా అవన్నీ నాకు ఇష్టం. సో ఇలాంటి చిన్న చిన్న శంఖాలు అవన్నీ కూడా మన హ్యాండ్స్తో చూస్ చేసుకొని తెచ్చుకుంది, అవి హ్యాపీనెస్ వేరు. నాకైతే చాలా అన్నీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా అంటే చాలా బ్యూటిఫుల్. న్యాచురల్ కలర్స్, న్యాచురల్గా. సో నేచర్ అంటే ఎవరికంటే ఇష్టం ఉంటుందో చెప్పండి. సో నాకైతే చాలా ఇష్టం. సో నేను ఒక ఓల్డ్ మిర్రర్ది ఒకటి తీసుకొని ఇలాంటిది ఒకటి, యాక్చువల్లీ ఈ కార్డ్బోర్డ్ కూడా యానివర్సరీ డేకి కేక్ కింద వస్తుంది కదండి బోర్డు, అది అనమాట. సో నేను ఏది వేస్ట్ వెళ్ళనివ్వను అనుకోండి. సో ఇక్కడైతే నేను ఫెవికాల్ పెట్టి ట్రై చేస్తున్నాను బట్ అది స్టిక్ అవ్వట్లేదు. నా దగ్గర గ్లూ గన్ లేదండి. సో అది కూడా ట్రై చేస్తున్నాను అనమాట ఫెవికాల్తో. సో చూడాలి. సో ఫైనల్గా అయితే ట్రై చేశానండి బట్ అవ్వలేదన్నమాట, స్కిడ్ అయిపోతూ ఉంది, ఉండట్లేదు. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇది షేర్ చేస్తాను. సో ఎందుకంటే ఓపిక లేదనమాట చేయడానికి. సో ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చిందండి. అదొకటి మిర్రర్ ఒకటి బ్యాలెన్స్. నెక్స్ట్ వీడియో అయితే పక్కా చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా అయితే ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన బ్యూటిఫుల్ కిచెన్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో ఒకసారి చూడండి.
ఫైనల్గా అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, కర్టన్స్ గురించి అండ్ మన కిచెన్ ఎలా ఉందో 2 విషయాలు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మీ అందరికీ నా హార్డ్ వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను. నా హార్డ్ వర్క్ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.